వేసవిని దృష్టిలో ఉంచుకొని రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు ఆయన. చెరువులు, కుంటలు, చిన్న నీటి పారుదల ప్రాజెక్టును పరిశీలించారు. యాసంగి పంటల కోతలు పూర్తయ్యే వరకు సాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎక్కడ కూడా పంట ఎండిపోలేదు. అయినా సరే ఈరోజు అసెంబ్లీ హాలిడే కాబట్టి కలెక్టర్ గారితో కలిసి ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. దాదాపు ఏఎంఆర్పి కింద ఒరిజినల్ ఆయకట్టు 2,20,000 ఎకరాలు. ఇప్పుడు దాదాపు 2,15,000 వరకు రీచ్ అయింది. మిగతా దాన్ని కూడా ఇచ్చినాం, కానీ మధ్యలో పైన దాంతో అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మన కలెక్టర్ గారు గత వారం రోజులుగా రెగ్యులర్గా దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఇరిగేషన్ అధికారులతో కలిపి ఒక్క ఎకరం ఎండిపోకుండా ఇంకా వచ్చే 20 రోజులు 1 మంత్ ఈ హార్వెస్టింగ్ వరకు నీళ్ళు ఇస్తామని రైతులందరికీ హామీ ఇస్తున్నాం. రాబో కాలంలో ఈ మెయిన్ కెనాల్ కూడా లైనింగ్ కోసం 850 crores ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ త్వరలో అది కూడా శాంక్షన్ చేపిస్తున్నాను. దాంతోపాటు D37 కానీ మేజర్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా 30 years బ్యాక్ తీసినాయి. అన్ని కంపల్సరీ వెళ్తే ఎవ్రీ సీజన్లో మెయింటెనెన్స్ చేయవలసి వస్తుంది. మెయింటెనెన్స్ గవర్నమెంట్ ఇరిగేషన్ శాఖ డబ్బులు ఇవ్వదు. రైతులు నేను స్వయంగా పెట్టి ఈసారి కూడా దాదాపు 90 లక్షల రూపాయలు పెట్టి అన్ని డిస్ట్రిబ్యూటర్స్ పైకి వెళ్ళి రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి కెనాల్స్ కూడా లైనింగ్ పెట్టాము. అదొక 350 కోట్ల 350 crores టోటల్గా 1000 crores పైననే ఈ 1-2 monthsలోనే టెండర్ స్టేజ్కి వస్తుంది. ఫైనాన్స్లో ఉన్నది. దాంతోపాటు రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అందరూ కూడా పైన ఉన్న వాళ్ళు మోటార్లు పెట్టి కింద వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, మీరు అవసరం ఉన్నా లేకున్నా మీ పొలానికి సరిపోయిన తర్వాత మీరు దాన్ని జోలికి పోవద్దు. మోటార్లు వేయడం ఇలాంటి చేయొద్దని మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అందరు రైతులు అందరూ బాగుండాలి, అదే మా గవర్నమెంట్ కోరిక. ఈరోజు కలెక్టర్ గారు ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తున్నారు. అందుకనే ఈరోజు ఇవన్నీ కంప్లీట్ చేయడం, టేలెండ్ వరకు ఈజీగా నీళ్ళు పోవాలంటే లైనింగ్ ఉంటే సొంత వాటర్ కూడా వేస్ట్ ఉంటుంది. అక్కడక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ తెంపుతున్నారు. అందుకనే లైనింగ్ ప్రపోజల్తో పాటు మెయిన్ కెనాల్ కూడా మీకు తెలుసు 1988లో ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ రాష్ట్రంలో అంతటా లైనింగ్ అయినాయి. ఉత్తర తెలంగాణలో వరదకాలం 2 సార్లు లైనింగ్ చేసిన 20 years. అందుకని ఆ లైనింగ్ కూడా సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లా వాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ లైనింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెడతాం.